మళ్ళీ ఎక్కడైనా మళ్ళీ తుంగతుర్తి నుంచి అద్దంకి దగ్గర పోటీ చేస్తారా? తుంగతుర్తి ఇప్పటికి లేదు, ఎందుకంటే తుంగతుర్తి ఆల్రెడీ లీడర్ ఇస్ దేర్. అవును. నేను ఇప్పుడు విప్పు ఎమ్మెల్సీ హైదరాబాద్ నుంచి. అవును. పార్టీ రేపు డీలిమిటేషన్ తర్వాత ఏమవుతుందో, కానీ తుంగతుర్తికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. ఎందుకు, వాళ్ళు గెలిపించిండ్రు ఒక సందర్భంలో, నేను గెలవలేకపోయినా, ఇంకా గెలుస్తానో ఏమో, ఏమైనా ఏది రేపటి రోజున కోర్టుల తీర్పులు వచ్చి గెలుస్తానేమో. కానీ తుంగతుర్తి ఏంటంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి ఎప్పటికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అమ్మకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అది రేపు జనరల్ అయినా రేపు మహిళ అయినా అక్కడ వాళ్ళని గెలిపించే బాధ్యతలో నేను కొంత తీసుకోవాలి. గెలిపించినాక అక్కడ అభివృద్ధిలో కూడా నేను భాగస్వామ్యం కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు మొత్తం కాన్సన్ట్రేట్ చేసి అన్ని నియోజకవర్గాలను సమపాలలో చూస్తున్నారు కాబట్టి ఎవరి ప్రమేయం ఎక్కడ అక్కర్లేని పరిస్థితి. అక్కడ లోకల్ టీంతోనే ఆయన డెవలప్మెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఉన్నాడు. మేము ఆ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి ఏం తక్కువ ఉంటే అది మనం చేయగలము, నాయకులకి ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించగలుగుతాం. ప్రత్యక్షంగా తుంగతుర్తిలో ఉండడము అనేది పార్టీకి నష్టం చేయడం. రైట్. అంటే మందుల సామ్యాల్ ప్రస్తుతం మీ పార్టీ శాసనసభ్యుడు, తుంగతుర్తి ఎమ్మెల్యే, మందుల సామ్యాల్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. మళ్ళీ ఇంకా అద్దంకి దయాకర్కే తుంగతుర్తి ఇస్తారు అని టాక్ నడుస్తుంది. నేనైతే సామ్యాల్ గారు వాటిని సమర్థవంతంగా దాన్ని డీల్ చేయగలడు. నా అవసరము ఇప్పటికి తుంగతుర్తికి ఎందుకు రాదు అని అంటే, అక్కడ ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే గెలిచి ఉన్నాడు. ఎంపీ కూడా మాకు లోకలే, ఎమ్మెల్యే కూడా లోకల్తో పాటు కొంత మమేకమై ఉన్నవాడే కాబట్టి వచ్చే చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోగలడు. ఇప్పటికి దయాకర్ అవసరం తుంగతుర్తికి రాదు. అంటే డీలిమిటేషన్ అవుతే కానీ అద్దంకి దయాకర్ ఎమ్మెల్యే కాలేరు. డీలిమిటేషన్ అయితే ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అదర్వైజ్ నాకు 2031 వరకు నాకు ఎమ్మెల్సీ ఉంది. ఇది జాక్ పాటే. అదే నేనేమంటున్నా అంటే పార్టీ, అందుకనే మొదటి నుంచి చెప్తున్నాను, పార్టీ అవసరము ఈ దయాకర్ అనేటోడు ఇక్కడ ఫిట్ అవుతాడు. ఈ సందర్భంలో ఇక్కడ వినియోగిద్దాం, అవసరం లేదు దయాకర్ని హోల్డ్లో పెడదాం, రైట్, అక్కడ ఉంటాడు దయాకర్. అట్లా కూడా నాకేం చేసింది, ఒక వెసులుబాటు కల్పించి నన్ను 31 వరకు నాకు ఎమ్మెల్సీ ఉంది. రైట్. కంటెస్ట్ చేసినా చేయకపోయినా నాకు అధికారం ఇచ్చి ఉన్నది పార్టీ. నేను ఓవరాల్గా ఇప్పుడు ప్రభుత్వము పార్టీ పనులతో పాటు రైట్ ఏ విధంగా పార్టీని మరింత పటిష్టంగా చేయడానికి ఉపయోగపడుతుంది రాష్ట్ర స్థాయిలో అనే దాని మీద నేను దృష్టి పెడుతున్నా. జిల్లా నాయకత్వంతోనైతే నేను చాలా ఇప్పటికీ ప్రతి ఒక్క నాయకునితో నేను హ్యాపీగా సంతోషంగా ఉండడం అనేది నిజంగా నాకు ఇప్పుడు మరింత సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది అన్నానికి అతను ఇష్యూస్ అయ్యాయి కాబట్టి కోమటిరెడ్డి మీకు అట్లా ఆ ఇష్యూస్ కూడా సరే ఆ సందర్భంలో వచ్చినాయి, ఆ ఫ్లక్చువేషన్స్ కూడా పోయినాయి. మీరు మాట్లాడటం, కోమటిరెడ్డి ఫైర్ అవటం, మీకు ఫ్లక్చువేషన్స్ ఉండే. రాజగోపాల్ రెడ్డి గారు కొంత పార్టీ మారినప్పుడు అటు ఉండే. ఇప్పుడు మళ్ళీ అందరం మంచిగానే ఉంటాం. అప్పుడు మంచిగానే ఉన్నాం. మధ్యన ఆ డిస్టర్బెన్స్ దగ్గర మధ్య గ్యాప్ లేదు, ఇప్పుడు ఉండదు. ఇంకా నేను కోమటిరెడ్డి బ్రదర్స్తో కలిసి ఇంకా తిరిగే రోజులు కూడా వాళ్ళ కార్యక్రమాల్లో నేను పాల్గొనే రోజులు కూడా భవిష్యత్తులో వస్తాయి. కాకపోతే ఇక్కడ సిటీలో ఎక్కువ పనులు, తర్వాత వీటికి సంబంధించిన బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉంటాయి. కానీ స్లోగా వారు కూడా 2-3 రావాలని కూడా అక్కడికక్కడికి వచ్చి పోవాలని చెప్పి, ఎందుకంటే స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, అక్కడికి కూడా రమ్మని చెప్పి కూడా ఇన్విటేషన్స్ ఉంటాయి. సందర్భాన్ని బట్టి పోతే నేను పోకపోయినా వాళ్ళు ఏం ఫీల్ గారు, వాళ్ళు ఉన్నారనే ధీమా ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే నల్గొండ జిల్లా నాయకత్వం చాలా బలమైన నాయకత్వం, మొత్తం కాంగ్రెస్ పార్టీ పరంగా మీరు వెరీ స్ట్రాంగ్ అక్కడ. నా అవసరం చాలా తక్కువ ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు పిలిచినప్పుడు కాదనేది లేదు, కానీ పని కట్టుకొని అదే పనిగా పోవాల్సిన అవసరం లేదు.